ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు మరోసారి హాట్ టాపిక్గా మారిపోయాయి. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్, ఇక మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య కొనసాగుతున్నటువంటి మాటల యుద్ధం పైన కాంగ్రెస్ అధిష్టానం అయితే సీరియస్గా మారినట్టు తెలుస్తోంది. మరి ఇక ఢిల్లీలో కూడా జరిగినటువంటి కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో ఈ యొక్క అంశం పైన విస్తృతంగా అయితే చర్చ కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో జరిగినటువంటి కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో తెలంగాణ రాజకీయాలపైన కీలకమైనటువంటి చర్చ జరిగింది. ముఖ్యంగా సామెల్, రాజగోపాల్ రెడ్డి మధ్య జరిగినటువంటి బహిరంగ విమర్శల వ్యవహారం ప్రధాన అజెండాగా మారినట్లుగా అయితే సమాచారం. ఈ వివాదం పైన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. పార్టీ నాయకులు బహిరంగ వేదికలపైన ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవడం క్రమశిక్షణకు విరుద్ధమని పేర్కొంటూ మరిక తుంగతుర్తి ఎపిసోడ్ పైన అయితే పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించినట్లుగా సమాచారం. ఇదే సమయంలో డిప్యూటీ స్పీకర్ అంశం కూడా చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. మరి ఇక డిప్యూటీ స్పీకర్గా రామచంద్ర నాయక్ పేరును ప్రకటించినప్పటికీ కూడా ఇప్పటి వరకు ప్రమాణ స్వీకారం ఎందుకు జరగలేదని అయితే ఖర్గే ఆరా తీసినట్లుగా సమాచారం. అవసరమైతే రామచంద్ర నాయక్ స్థానంలో మరో ఎమ్మెల్యే పేరును పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి సహా పార్టీ నాయకత్వానికి సూచించినట్లుగా కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇక కొత్త డీసీసీ అధ్యక్షుల నియామకాలు, పార్టీ సంస్థాగత పునర్వ్యవస్థీకరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, మంత్రివర్గ విస్తరణ వంటి కీలకమైనటువంటి అంశాలపైన కాంగ్రెస్ కోర్ కమిటీ చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. రైట్, మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందజేస్తారు. ప్రభాకర్, ఢిల్లీలో జరిగినటువంటి కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో మరి మల్లికార్జున ఖర్గే అయితే ఇక మరి ఇద్దరి నేతల గురించి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తుంది. మందుల సామెల్ ఇంకా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పైన వీళ్ళ వ్యవహారం పైన అయితే తీవ్రమైనటువంటి అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. అసలు ఏం జరిగింది ఆ సమావేశంలో, దేని గురించి మాట్లాడారు ప్రభాకర్? రాధాకృష్ణ, అయితే తెలంగాణ కాంగ్రెస్ లో కూడా అంతర్గత విభేదాలు మరోసారి హాట్ టాపిక్ గా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు వర్సెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య జరుగుతున్నటువంటి ఈ మాటల యుద్ధం ఏదైతే ఉన్నదో అది కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా స్పందిస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఢిల్లీలో జరిగినటువంటి కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో కూడా ఈ అంశంపై కూడా విస్తృతంగా చర్చ జరిగినట్లు కూడా తెలుస్తా ఉంది రాధాకృష్ణ. అయితే ఢిల్లీలో జరిగినటువంటి కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో కూడా తెలంగాణ రాజకీయాలపై కూడా కీలక చర్చ జరిగింది. ముఖ్యంగా సామేల్ రాజగోపాల్ రెడ్డి మధ్య జరిగినటువంటి బహిరంగ విమర్శలకు సంబంధించి కూడా ప్రధాన ఎజెండా కూడా మరి మారినట్లు కూడా తెలుస్తా ఉన్నది. అయితే ఈ వివాదంపై కూడా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విస్తృతంగా మరి అసంతృప్తి వ్యక్తం చేశాడు. పార్టీ నాయకులు బహిరంగ వేదికలపైన కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం క్రమశిక్షణకు విరుద్ధం అనేది పేర్కొన్నారు. తుంగతుర్తి ఎపిసోడ్ పైన కూడా పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలనేది రాష్ట్ర నాయకత్వానికి ఆదేశించినట్లు కూడా తెలుస్తా ఉన్నది. అయితే దాంతో పాటు ఇదే సమావేశంలో కూడా డిప్యూటీ స్పీకర్ అంశం కూడా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తా ఉన్నది. డిప్యూటీ స్పీకర్ గా కూడా రామచంద్ర నాయక్ పేరును కూడా ప్రకటించినప్పటికీ కూడా ఇప్పటి వరకు ప్రమాణ స్వీకారం ఎందుకు జరగలేదనే దాని కూడా ఖర్గేను ఆరా తీసినట్లుగా తెలుస్తా ఉంది. ఖర్గేకి సంబంధించి ఆరా తీసినట్టుగా తెలుస్తుంది. అయితే అవసరమైతే రామచంద్ర నాయక్ స్థానంలో కూడా మరో ఎమ్మెల్యే పేరును కూడా పరిశీలించాలనే దాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డికి సహా పార్టీ నాయకత్వానికి అందరికీ కూడా సూచనలు జారీ చేసినట్టుగా తెలుస్తా ఉన్నది. అంతేకాకుండా ఇటు ఏదైతే కొత్త డిసిసి అధ్యక్షుల నియామకాలకు సంబంధించి కూడా పార్టీ సంస్థాగత పునర్వ్యవస్థీకరణకు సంబంధించి నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కీలక అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా కాంగ్రెస్ కోర్ కమిటీలో చర్చ జరిగినట్లు కూడా సమాచారం అంతా ఉంది. అయితే ముఖ్యంగా ఇప్పుడు మందుల సామీల్ అదే విధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మధ్య జరిగినటువంటి ఏదైతే వివాదం ఉన్నదో బహిరంగంగానే వారు మీడియా ముందుకు వచ్చి కూడా ఒకరినొకరు విమర్శించుకున్నటువంటి నేపథ్యం మనకు స్పష్టంగా కనిపించింది. మందుల సమీర్ నుంచి కూడా నేను కష్టపడి ఎమ్మెల్యేగా ఎదిగాను, నాకు ఎవరో టికెట్ ఇప్పిస్తే కాదు అన్నదాన్ని కూడా తన వర్షన్ మనం చూసాము. దాంతోపాటు ఇటు రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన వర్షన్ కూడా చూస్తున్నాము.
సో మందుల సామీలు నోరు అదుపులో పెట్టుకోవాలనే దాన్ని కూడా తను మాట్లాడడం, నా వెంట టికెట్ ఇప్పించడం కోసం నా వెంట అనేక సార్లు తిరిగి బతిమాలితే నేను టికెట్ ఇప్పించాను, ఇప్పుడు ఆ ఇప్పించి పాపం చేశాను అన్నదాన్ని కూడా తను మాట్లాడినటువంటి వర్షం ఇదంతా కూడా మనం గత కొన్ని రోజుల నుంచి కూడా చూస్తా ఉన్నాము. సో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి పోయినటువంటి పరిస్థితి చూసాము. క్రమశిక్షణ కమిటీకి సంబంధించి కూడా జగ్గారెడ్డి కూడా ఇందులో మరి దీనికి సంబంధించి ఇరు నాయకుల మధ్య కూడా ఇటు రాజగోపాల్ రెడ్డికి సంబంధించి అదేవిధంగా మందుల సామ్యాలకు సంబంధించి కూడా ఇద్దరి నుంచి కూడా వారి తరపు నుంచి వారు చెప్పినటువంటి వివరణ కూడా తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఫైనల్ రిపోర్ట్ కూడా ఇస్తామనేది తెలుస్తున్నది. సో దీంతో పాటు ఇవాళ ఢిల్లీలో జరిగినట్టు కోర్ కమిటీలో కూడా ఈ అంశం మీద విస్తృతంగా చర్చ జరిపారు. సో ఖచ్చితంగా ఇక్కడే ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇక్కడ నుంచి ఎవరైనా కూడా బహిరంగ వేదికల ముందు పార్టీకి సంబంధించిన కార్యకలాపాలకి విరుద్ధంగా వెళ్ళినా, దాంతోపాటు ఒకరిపైన ఒకరు విమర్శించుకున్నా కూడా బహిరంగంగానే క్రమశిక్షణ కమిటీ ఖచ్చితంగా వారిపైన యాక్షన్ తీసుకుంటుంది, వారిని సస్పెండ్ చేయడానికి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకాడబోదు అనే దాని మీద కూడా ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది కాంగ్రెస్ కోర్ కమిటీకి సంబంధించినటువంటి సమావేశంలో కూడా. సో ఈ మందుల సామ్యాలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వివాదాన్ని ఇక్కడితో ఆపేసేయాలా, దాన్ని ముందుకు వెళ్ళడానికి వీలేదు, ఒకవేళ ఎవరు వినకున్నా కూడా సస్పెండ్ కైనా దారి తీయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే గతం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ వివాదం కొనసాగుతా ఉన్నది. పార్టీ నాయకులకు అంతర్గతంగా పడకపోవడం, ఒకరిపైన ఒకరు బహిరంగంగానే విమర్శించుకోవడం, అట్లాంటిది ఆ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా ఇట్లాంటి తరచూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ కి ఖచ్చితంగా గుణపాఠం చెప్పాలి. చెప్తేనే రానున్నటువంటి భవిష్యత్తులో ఇంకో నాయకుడి పైన లేకపోతే ఇంకో నాయకుల మధ్య కూడా ఇట్లాంటి వర్గపోరు నడవద్దు అనే దాన్ని కూడా ఆ, వరుసగా వస్తున్నటువంటి వాటిని పులి స్టాప్ పెట్టే విధంగా నిర్ణయాలు తీసుకోవాలనే దాన్ని కూడా మల్లికార్జున ఖర్గే సూచనలు జారీ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. గాంధీ భవన్ కి వరుసగా వస్తూ ఆ నాయకులకి సంబంధించి కూడా ఈ పోస్టులు ఇవ్వాలి ఆ పోస్టులు ఇవ్వాలి అనే దాన్ని కూడా వచ్చి వినతి పత్రాలు ఇవ్వడం కావచ్చు, లేకపోతే అసంతృప్తి ఉన్నటువంటి నాయకులు గాంధీ భవన్ ఎదుటనే ఉండి కూర్చొని కూడా ధర్నాలు చేయడం, దాని మీద కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏఐసిసి అగ్రనేతలు అందరూ కూడా మండిపడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉన్నది. ఎవరికి ఏ పదవులు ఇవ్వాలో ఏ బాధ్యతలు అప్పచెప్పాలనేది ఆ పార్టీ అధినాయకత్వం అంతా కూడా చూస్తుంది. గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఇవాళ గాంధీ భవన్కి వచ్చి కూడా ధర్నాలు తెలుపుతున్నారంటే ఆ నియోజకవర్గం కావచ్చు, ఆ మండలానికి సంబంధించినటువంటి నాయకులు ఏం చేస్తున్నారు, ఎందుకు అక్కడ వరకు తీసుకొస్తా ఉన్నారు అనే దాన్ని కూడా ఈ విషయంలో కూడా పైరైనట్టుగా తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. అలా గాంధీ భవన్ కు వచ్చి ధర్నాలు చేయడం, నిరసన చేయడం, సొంత నేతల మీదనే విమర్శించడం వల్ల కాంగ్రెస్ పార్టీ పరువు పోతుంది, ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం పోతుంది, నాయకుల మీద అంతర్గత పోరు నడుస్తుంది, దాన్నే సక్రమించుకోలేకపోతా ఉన్నారు. ఇక పాలన అభివృద్ధి ఏ విధంగా చేస్తారన్న దాన్ని కూడా ఇటు ప్రతిపక్షాలకు ఒక పావులా మారుతుంది. కాబట్టి సో ఇట్లాంటివన్నీ కూడా క్లోజ్ చేసుకోవాలి ఈ వ్యవహారం అంతా కూడా. సో ఇక నుంచి ఎవరైనా కూడా గాంధీ భవన్కి వచ్చి ధర్నాలు నిరసన తెలపాలంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి అగ్రనాయకులు ఆ నియోజకవర్గం కావచ్చు, ఆ ఆ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రుల మీద వారే బాధ్యత తీసుకొని అక్కడే సాల్వ్ చేసే దిశగా నిర్ణయాలు తీసుకోవాలనే దాన్ని కూడా ఒక హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నట్టు కూడా ఈ కోర్ కమిటీకి సంబంధించినటువంటి సమావేశంలో మనం చూస్తా ఉన్నాము. ఈ వరుస విభేదాలకు సంబంధించి కూడా ఇప్పుడు మందుల స్వామిలు రాజగోపాల్ రెడ్డి వర్షన్ కూడా సేమ్ అదే మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. సో మందుల స్వామిలకు సంబంధించి కూడా తను చెప్పినటువంటి ఆ విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా దృష్టిలో ఉంచుకొని ఒక మంత్రి నియోజకవర్గానికి వచ్చినప్పుడు మీ పరిధిలో ఉన్నప్పుడు మిమ్మల్ని కలుస్తారు, మిమ్మల్ని ఆరాధిస్తారు. ఒకవేళ ఆ మంత్రిత్వ శాఖలోనే ఉన్నప్పుడు అంటే పర్యటించిన విషయంలో కావచ్చు, లేకపోతే ఇంకా వేరే పనులకు సంబంధించి కావచ్చు, మంత్రి నిర్ణయం మేరకే ఉంటుంది అనే దాన్ని కూడా ఒక స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఇటు మొదల సమయాలకు సంబంధించి కూడా ఇట్లాంటి వాటికి వివాదాలకు తావివ్వకూడదు, అందరూ కూడా ఒక సఖ్యతను ముందుకెళ్ళాలి, సఖ్యతతో ముందుకెళ్తూ కూడా అందరినీ కలుపుకొని ముందుకెళ్లాలనే దాన్ని కూడా ఇటు మందుల సామెలకు అటు రాజగోపాల్ రెడ్డి కూడా కొంత నచ్చ చెప్పేటటువంటి పరిస్థితులు మాత్రం ఈ విషయంలో కనిపిస్తా ఉన్నాయి రాధాకృష్ణ. అంటే మరి ఇక ఈ కోర్ కమిటీ సమావేశంలో కూడా కొత్త డీసీసీ అధ్యక్షులు కావచ్చు, ఇక లేకపోతే పార్టీ సంస్థాగత పునర్వ్యవస్థీకరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, అలాగే మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి ఈ విషయాలన్నీ కూడా బయటికి అది చర్చల్లో వచ్చినట్టు తెలుస్తూ ఉంది. మరి ఇవన్నిటికీ సంబంధించి ఇవన్నీ పలానా టైము ఉంది, పలానా టైంలలో ఇవన్నీ కూడా పూర్తి చేస్తారు, మంత్రివర్గ విస్తరణ కావచ్చు, ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీ కావచ్చు, ఇవన్నిటి విషయం దానికి సంబంధించి ఏమైనా టైం లైన్ ఏమన్నా బయటపడిందా, టైం లైన్ ఏమన్నా చెప్పారో, దానికి సంబంధించిన సమాచారం ఏమన్నా? త్వరలో ఇవన్నీ కూడా ఈ డిసిసి పదవులకు కావచ్చు, లేకపోతే మంత్రివర్గ విస్తరణ కావచ్చు, సో పార్టీ పునర్వ్యవస్థీకరణ కావచ్చు, నామినేటెడ్ పోస్టులు కావచ్చు, ఇట్లా వీటన్నిటికీ సంబంధించి కూడా త్వరలోనే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్
అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలనే దాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అదేవిధంగా మంత్రులకు కూడా సూచనలు జారీ చేసినట్టుగా కనిపిస్తా ఉంది ఈ కోర్ కమిటీకి సంబంధించి కూడా. సో ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా దాదాపు 3 సంవత్సరాలు కావస్తా ఉంది. 3 సంవత్సరాలు పూర్తయినా కూడా శాఖల బదిలీకి సంబంధించి ఆ, ఆ, శాఖలకు సంబంధించినటువంటి ఏవైతే మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయో వాటికి పూర్తి స్థాయిలో నియమించకపోవడం పైన కూడా ప్రజల నుంచి కూడా కొత్త విమర్శ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ప్రతిపక్షాలు కూడా పదే పదే దూషిస్తా ఉన్నారు కాబట్టి ఆ శాఖలకు సంబంధించినటువంటి మంత్రులకి అసలు ఎందుకు మంత్రి పదవులు కేటాయించట్లేదు అనే దాన్ని కూడా, కొత్త మంత్రులు ఎందుకు నియమించట్లేదు అనే దాన్ని కూడా, అంత అర్హత ఉన్నటువంటి నేతలు కాంగ్రెస్ పార్టీలో లేరు అంటూ కూడా వరుసగా ఏవైతే వివాదాలు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు చేస్తుందో అట్లాంటి వాటికి తావివ్వకుండా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎంత త్వరలో వీలైతే అంత త్వరగా మంత్రివర్గ విస్తరణ అనేది పూర్తి చేయాల్సిందన్న దానికి కూడా ఒక సూచనలు జారీ చేసినట్టు కూడా స్పష్టంగా తెలుస్తా ఉంది. దాంతో పాటు కొత్తగా డిసిసికి సంబంధించినటువంటి అధ్యక్షుల నియామకాల విషయంలో కూడా త్వరిగత అంటే తొందరగా ఆ జిల్లాల వారీగా డిసిసిలను నియమించుకోవాలి. దాంతోపాటు ఈ నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా ఈ వివాదాలు వస్తూ ఉన్నాయి. అవి రాకుండా చెక్ పెట్టే విధంగా తొందరగా ఆ పోస్టులను కూడా క్లియర్ చేయాలనేది తెలుస్తా ఉంది. ఇదంతా కూడా దాదాపు ఒక నెల రోజుల వ్యవధిలోనే పూర్తి చేసుకోవాలనేది ఒక డెడ్ లైన్ కూడా ఇచ్చినట్టు కూడా కొంత విశ్వసనీయ సమాచారం అయితే అందుతా ఉంది రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. సో ఇది ఓవరాల్గా అంటే ఇప్పుడు ప్రస్తుతం మందుల సామెల్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్యలో కొనసాగుతున్నటువంటి ఈ కోల్డ్ వారికి ఓ ముగింపు పలకాలి అన్న కోణంలో అయితే ఇక తీవ్రమైనటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి. అవి రాష్ట్ర ఈ నాయకత్వంలోనే కాకుండా ఇవి కేవలం డైరెక్ట్గా ఇక ఏఐసిసి వరకు కూడా వెళ్ళిపోవడం జరిగింది. మరి ఏఐసిసి మరి అధినేత అయినటువంటి ఇక మల్లికార్జున ఖర్గే కూడా ఈ వ్యవహారంలో చాలా సీరియస్ అయినట్టు తెలుస్తూ ఉంది. ఈ వ్యవహారం ఇక్కడితో సద్దుమణగాలి, ఇక ఇది పునరావృతం కావద్దు, ఇలాంటి వ్యవహారాలు ప్రొలాంగ్ అవ్వద్దు అన్న కోణంలో కూడా ఆయన వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇలాంటి వ్యవహారాలు మళ్ళీ పునరావృతం అయితే కనుక ఖచ్చితంగా వాళ్లకు నెక్స్ట్ ఏదైతే ఎలక్షన్స్ ఉంటాయో అలాంటి టైంలో పార్టీ టికెట్లు కూడా ఎరగరు వీళ్ళు అన్న కోణంలో కూడా గట్టి హెచ్చరికలే జారీ చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికి ఈ వ్యవహారం మాత్రం హాట్ టాపిక్గా మారిపోయింది. కొత్త డిసిసి అధ్యక్షుల నియామకాలు, పార్టీ సంస్థాగత పునర్వ్యవస్థీకరణ, అలాగే నామినేటెడ్ పోస్టుల భర్తీ, మంత్రివర్గ విస్తరణ, ఇక మరి ఇవన్నీ డిప్యూటీ దీనికి సంబంధించినటువంటి ఇవన్నీ వ్యవహారాలన్నీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో అయితే ఇవన్నీ చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక మరి ఈ విషయాలన్నిటిని కూడా ఒక క్లారిటీ ఇస్తూ అయితే మల్లికార్జున ఖర్గే ఇలాంటి వ్యవహారాలు మళ్ళీ ఈ రామచంద్ర నాయుడుకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా ఇందులో ఈ సమావేశంలో భాగంగా బయటకు అది ఆయన డిస్కస్ చేసినట్టు తెలుస్తుంది డిప్యూటీ స్పీకర్కు సంబంధించి. సో ఇవన్నీ వ్యవహారాలు ఇప్పుడు అంటే ఎట్లా తీర్చిదిద్దుతుంది, ఇది రాష్ట్ర నాయకత్వం పైనే మరి భారాన్ని అయితే మోపుతా ఉంది. ఇక దీనికి సంబంధించి నివేదిక కూడా ఇవ్వాలన్నట్లయితే కోరుతా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మరి ఈ వ్యవహారం ముందు ఎలా మారుతుంది, రాజకీయంగా ఎలాంటి అంటే పరిణామాలకు దారితీస్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సిందే.